పాండురాజు ఇద్దరు భార్యలు మాద్రి కుంతి ఉన్నా కూడా తాను వినా మాద్రి సంతానాన్ని కలలేదు. ఎందుకని ఆ మంత్రం తనకే ఉంది తప్ప ఉపదేశం మాద్రికి లేదుగా. దుర్వాస మహర్షి తనను అనుగ్రహించి ఇచ్చాడు. అందుకని ఇద్దరు భార్యలలో పాండురాజుకు మనశ్శాంతి కల్పించిన దానం నేనే, ధార్మిక సంతానం ఇచ్చిన దానం నేనే. ఇప్పుడు నేను మళ్ళీ తల్లినై అంతెత్తున పైకెక్కి కూర్చుని పాండురాజును ఉద్ధరించి ఆనందాన్ని పొందుతున్నాను. ఆమె ఇప్పుడు దాపరికం చేయలేదు, కర్ణజననం చెప్పలేదు, కర్ణజననం చెప్పదు. ఎందుకని? అందువలన అన్నప్పుడల్లా మీకు అర్థం. కాబట్టి ఇదొక్కటి చెప్పింది. నా చిన్నతనంలో ఇంటికి వచ్చిన అతిథుల్ని సేవించాను. అలా సేవించినప్పుడు దుర్వాసో మహర్షి కూడా వచ్చారు, వారిని సేవించాను. ఆయన ఎంతో ఆనందపడి, అమ్మా ఎప్పుడైనా నేను ఇచ్చిన ఈ మంత్రాన్ని నువ్వు ఎవరైనా దేవతని ఉద్దేశించి మనసులో పలికితే ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. దేవతలు సంతానాన్ని అనుగ్రహించేటప్పుడు అన్ని విధాలుగాను మనుష్యులలాగే ప్రవర్తించరు. కంటి చూపు చేత అనుగ్రహిస్తారు, స్పర్శ చేత అనుగ్రహిస్తారు, మాట చేత అనుగ్రహిస్తారు. అనేక రూపాలుగా దేవతలు అనుగ్రహించగలరు. కాబట్టి ఇప్పుడు నేను దేవతలని ప్రార్థన చేసి కుమారులను పొందగలను, నీ ఆజ్ఞ వలన మాత్రమే. నువ్వు కొడుకులు కావాలంటున్నావు కాబట్టి అంది. ఆయన అన్నాడు, ఎంత చల్లటి వార్త చెప్పావు కుంతి, నాకు పితృరుణం తీరుతుంది. నువ్వు ధర్మదేవతని ప్రార్థన చెయ్యి. ఎందుకో తెలుసా? లలితాంగి, ఎల్లలోకంబులు ధర్మమునందు నిలుచు. ఎంత ధర్మానురక్తి కలిగిన వాడు పాండురాజో, ఎంత ధర్మానురక్తి కలిగినది కుంతిదేవో మీకు అర్థమవుతోంది. తప్ప గాడి తప్పిన మనుష్యులు కారు వాళ్ళు. కాబట్టి ఎల్లలోకంబులు ధర్మమునందు నిలుచు, పొలుపుగా ధర్మంబు తలుపుమా. అతడు మరి వేల్పుల లోపల పెద్ద ధర్మమున సత్యమునన్. ధర్మదేవత ఉన్నాడే ఆయన మహానుభావుడు. అసలు ఈ లోకములన్నీ ధర్మములోనే నిలబడ్డాయి. ఆ ధర్మమే సత్యము, సత్యమే ధర్మము. ధర్మము వలన సత్యము కలుగుతుంది. సత్యమున్నది అంటే ధర్మమును, ధర్మము వలన సత్యమునకు వెళ్ళాడు. కాబట్టి ధర్మం అంటే కదలికలండి. కదలిక లేని స్థితి సత్యము. నేను ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నాను అనుకోండి. ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా, ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి భక్తుడిగా భగవంతుడు చెప్పినట్టు బ్రతికాను అనుకోండి, అదే చివరికి మోక్షమునకు కారణమవుతుంది. మోక్షము కదలిక లేని స్థితి. ధర్మము సత్యమునకు దారితీస్తుంది. సత్యము అంటే ఇక మార్పు లేని స్థితి, అదే మోక్షము. కాబట్టి అటువంటి ధర్మము మీద సత్యము కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ధర్మదేవతని ప్రార్థన చెయ్యి, ఆయన వలన నువ్వు మొదటి కుమారుని పొందెదవుగాక. ఆమె ఏం చేసింది? ఆ పుట్టవలసినటువంటి పిల్లవాడు పాండురాజు కుమారుడే. దేవరన్యాయంతో దేవతలని ప్రార్థన చేసి మంత్రాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహంతో మంత్రం వలన పొందుతోంది. ఇంత దూరం ఆలోచించి ఇచ్చాడు దుర్వాసో మహర్షి మహానుభావుడు. భర్తకి ప్రదక్షిణం చేసింది. ప్రదక్షిణం చేసి దుర్వాసో మహర్షికి నమస్కరించి, ధర్మదేవతకి నమస్కరించి మంత్రాన్ని మనసులో తిప్పింది. ధర్మదేవత ప్రత్యక్షమయ్యాడు. అమ్మా నీకు వరం ఇస్తున్నానమ్మా, నా అంశలో నీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. ఆమె గర్భమును ధరించింది. ఒక సంవత్సర కాలం, 10 నెలల కాలం పూర్తయిపోయింది. 10 నెలల కాలం పూర్తయిపోయిన తర్వాత సమస్త లోకములు సంతోషించేటట్టుగా అనేకానేకమైనటువంటి శుభశకునములు కనపడుతుండగా, దేవతలందరూ పరమానంద పడిపోతుండగా, భూమి మీద సమస్త ప్రాణులు నిర్హేతుకమైన ఆనందాన్ని పొందుతుండగా, జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ప్రకాశిస్తుండగా అష్టమి తిథి నాడు ధర్మరాజు గారు పుట్టాడు. కాబట్టి ఆయన పుట్టగానే నామకరణం చెయ్యాలి అని పాండురాజు సంకల్పం చేశాడు. అశరీరవాణి పలికింది. దేవతాస్వరూపం, దేవతాంశలో వచ్చినవాడు కనుక అశరీరవాణి పేరు పెట్టింది. ఏమని అంటే, కురుకుల విభుడగు ధర్మ స్థిరమతియగు ఈతడునుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జన వినుతముగన్. ఇతను అపారమైనటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు అవుతాడు. కురుకుల విభుడవుతాడు. కురువంశంలో మహానుభావుడై పెద్దవాడై రాజ్య పరిపాలన చేస్తాడు. ఎన్ని కష్టములు రానివ్వండి, ఎంత ఇబ్బందులు పడనివ్వండి, ధర్మము కాపాడుతుంది అన్న పూనికతో, ధైర్యంతో ధర్మాన్ని పట్టుకుంటాడు తప్ప
ధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టడు. అంత నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ధర్మమునందు కలిగినటువంటి పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి యుధిష్ఠరుడు అని నామకరణం చేస్తున్నానని అశరీరవాణి పలికింది. ఆ పెద్ద కొడుకుని చూసుకుని కుంతీదేవి పొంగిపోయింది, పాండురాజు గారు పొంగిపోయాడు, బిడ్డడికి తెల్లయింది. పాండురాజు గారు ఆనందపడ్డాడు, నా భర్త తండ్రి అయి పితృరుణం తీర్చుకున్నాడు, నేను ఇందుకు పనికొచ్చానని మళ్ళీ కుంతీదేవి పర్వత శిఖరం ఎక్కింది. అంటే అంత సంతోషంలో ఉన్నది. కుంతిదేవికి ధర్మరాజు జన్మించిన తరువాత పాండురాజు అపారమైనటువంటి ఆనందానికి లోనయ్యాడు. ఎందుచేత అంటే కొడుకు పుట్టాడు అన్నది ఒక సంతోషమైతే ఆయనకి ఉన్నటువంటి రుణాలలో అప్పటి వరకు తీరకుండా మిగిలిపోయినటువంటి రుణం పితృరుణం. ఆ పితృరుణాన్ని తీర్చుకున్న కారణం చేత ఉత్తమ గతులను పొందడానికి నేను అర్హతని సంపాదించుకున్నానని, అలా తాను పితృరుణం తీర్చుకోవడానికి దోహదపడినటువంటి ఇల్లాలైనటువంటి కుంతీదేవి వంక చూసి అపారమైన సంతోషాన్ని వెలిబుచ్చాడు. కొంతకాలం అయిన తరువాత కుంతీదేవిని పిలిచి ఒక మాట అన్నాడు. నిరుపమ కీర్తి పాండు ధరణీపతి వెండియు కుంతి చూచి అంబురుహదళాక్షి ఇంక ఒక పుత్రు ఉదార చరిత్రు ఉత్తమ స్థిర జవసత్తు అయ్యనిలదేవు దయంజనియింపు పెంపుతో కురుకుల రక్షకుండ తడగున్ బలవద్భుజ విక్రమోన్నతిన్. ఓ కుంతి, ధర్మ దేవత యొక్క అనుగ్రహం చేత పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజుని పొందావు. అయితే ఇందులో పాండురాజు యొక్క దూరదృష్టి అవగతమవుతుంది. ఎందుచేత అంటే ఒక్క కొడుకుతో పాండురాజు గారు తృప్తి పొందుతాడు అని నమ్మకం లేదు. ఎందుచేత అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఒకరికన్నా ఎక్కువ కొడుకులు ఉండడం మంచిది. సందర్భం అవకాశం ఉన్నాయి కనుక అందులో ఋషులు చెప్పి ఉన్నారు కాబట్టి నీకు దేవతల వలన 3 సంతానం కలుగుతారు అని, మాద్రి వలన 2, మొత్తం 5 సంతానాన్ని పొందుతావు అని చెప్పి ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా కుమారులను పొందుతాననేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కానీ పెద్ద కుమారుణ్ణి పొందేటప్పుడు ఇంద్రుడి వలన కానీ వాయువు వలన కానీ వేరొక అంశాలతో కానీ సంతానాన్ని పొందమని ఆయన కుంతిని ఆజ్ఞాపించలేదు. మొట్టమొదట ధర్మదేవత వలన సంతానమును పొందు అన్నాడు. ఇది ధర్మరాజు గారి యొక్క నిశితమైనటువంటి దృష్టికి పరాకాష్ఠ. ఎందుచేత అంటే ఆయనకి తెలుసు తాను జీవించి ఉన్నప్పటికీ కూడా ఇక రాజ్యం చేయడానికి వెనక్కి రావడం కానీ భోగం అనుభవించడం కానీ సాధ్యమయ్యే విషయాలు కావు. పైగా అంత సున్నితమైనటువంటి విషయంలో శాపోపగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఏమో ఏ క్షణానైనా శరీరాన్ని విడిచిపెట్టి రావలసి ఏర్పడవచ్చు. అన్నిటిని మించి అసలు మనుష్యుని యొక్క జీవితమే బుద్భుతప్రాయం కదా. తాను శాశ్వతంగా ఉంటాడు, ఇంతకాలం ఉంటాడని ఎవరు మాత్రం చెప్పగలరు? తన తర్వాత పిల్లలందరికీ కూడా పెద్దవాడైనటువంటి అన్నగారు ఎవరుంటాడో ఆయన తండ్రి స్థానాన్ని భర్తీ చేసి తండ్రిగా నిలబడి నడిపించవలసి ఉంటుంది. ఆ నడిపించగలిగినటువంటి వాడికి కేవలముగా శారీరక బలం ఒక్కటి ఉంటే సరిపోదు. అది కొంతవరకు మాత్రమే పనికొస్తుంది. కానీ గెలిపించగలిగినది, జీవితంలో నిలబడేటట్టు చెయ్యగలిగినది, అపారమైనటువంటి కీర్తినివ్వగలిగినది, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెట్టగలిగినది ఏది అంటే ధర్మము. ఆ ధర్మమునందు అనురక్తి ఉంటే, ధర్మానుష్ఠాన తత్పరుడైతే తప్పకుండా వాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి నోచుకుంటాడు. కింద ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఆవేశకావేశాలకి ఏ సందర్భంలోనైనా లోనైనా కష్టసుఖాలు వచ్చినా ధర్మమును తప్పకుండా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పెద్ద కుమారుని యందు ఉంటే తండ్రి తర్వాత తండ్రి వంటి వాడు కనుక, శాసకుడు కనుక అన్నగారి మార్గంలో కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణం చేస్తారు. అప్పుడు వాళ్లకున్నటువంటి పరాక్రమం కానీ వాళ్లకున్నటువంటి తెలివితేటలు కానీ ఎప్పుడూ భ్రంశమై కేవలముగా ఒక కోరిక తీర్చుకోవడం వరకు మాత్రమే పరిమితం కాకుండా
కష్టం వచ్చినా సుఖం వచ్చినా ధర్మమునకు కట్టుబడగలిగినటువంటి శక్తి ధార్మికుడైన అన్నగారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ స్థితిని వాళ్ళు సంతరించుకుంటారు. అందుకే పెద్ద కొడుకు ధర్మదేవత యొక్క అనుగ్రహంతో రావాలి అని కోరుకున్నాడు. ఇక ఇంకొక కుమారుణ్ణి కూడా నువ్వు కను. ఇప్పుడు ఏ దేవత యొక్క అనుగ్రహంతో పొందాలి అన్నది నిర్ణయం చేస్తున్నాడు. నిరుపమ కీర్తి పాండు ధరణీపతి వెండియు కుంతి చూచి అంబురుహదలాక్షి ఇంకనొక పుత్రునుదార చరిత్రు ఉత్తమ స్థిర జవ సత్తు అయ్యనిలదేవు దయంజనియింపు పెంపుతో. వాయువు యొక్క అనుగ్రహం చేత నువ్వు ఉదారమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాణ్ణి, ఉత్తమమైనటువంటి స్థిరమైనటువంటి జవసత్వములు కలిగినటువంటి వాణ్ణి, అంటే గొప్ప గమనవేగం కలిగినటువంటి వాణ్ణి, అపారమైనటువంటి శక్తి కలిగిన వాణ్ణి, మనస్సులో కూడా గొప్ప పూనికను పొందినటువంటి వాణ్ణి. ఇందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి, శారీరకంగా చాలా గొప్ప బలం ఉంది, కానీ మనసు చాలా పిరికిది. అయ్య బాబోయ్ మనకెందుకులేండి అంటాడు ప్రతిదానికి. అది ధర్మము చేత కట్టుబడితే వేరు విషయం, కానీ ఎక్కడా కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా భయం. అక్కడ ఏదో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే వెడదామా అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు జారి పడితే, చీకట్లో ఎవరైనా గబుక్కుని తోసేస్తే లేనిపోని అవస్థ ఎందుకు లేదు అని కూర్చుంటాడు. ఆయనకేం ఆరోగ్యానికి తక్కువ లేదు, కానీ మనసులో ఏదో బిగుడు, ఎప్పుడూ ఏదో జరిగిపోతుందని భయం. అప్పుడు శారీరకమైన బలము ఉన్న మనస్సు యందు తగినటువంటి అధ్యవసాయము లేదు కనుక ఆయన ఏ కార్యాన్ని సాధించలేడు. మనసుకి చాలా గొప్ప సంకల్ప శక్తి ఉంది, ఆచరించాలనేటటువంటి ఉత్సాహం ఉంది, శరీరానికి బలం లేదు, సహకరించదు. అప్పుడు ఏమైనా సాధించగలడా? అప్పుడూ సాధించలేడు. ఒక మనిషి విమల చరిత్రుడు కావాలి అంటే, చాలా కీర్తివంతుడు కావాలి అంటే రెండు సమతూకంలో కలవాలి. శరీరము ఏ కార్యము చెయ్యాలో ఆ కార్యమునకు తగినటువంటి బలాన్ని సంతరించుకొని ఉండాలి. ఆ బలం లేదనుకోండి, ఆయన ఏం కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తాడు? శరీరమునకు బలము ఉండడం ఒకెత్తు, మనసు పూనికతో నిలబడగలగడం ఒకెత్తు. ఈ రెండూ ఎవరి యందు ప్రకాశిస్తాయో వాడు ఏ కార్యాన్నైనా సాధించి కీర్తివంతుడవుతాడు. ఆ కీర్తి మనిషికి శాశ్వతత్వాన్ని ఇస్తుంది. మనిషి ఎప్పుడూ శాశ్వతుడు కాడు, ఏదో ఒకనాడు వెళ్ళిపోవలసిందే. కానీ మనిషి పేరు ఎందుకు ఉండిపోతుంది, ఎందుకు చెప్పుకుంటారు అంటే ఆయన సాధించినటువంటి విషయములను ఆధారం చేసుకుని చెప్తారు. ఆయన విషయాన్ని సాధించగలగాలి అంటే మనసు యందు జవము ఉండాలి, శరీరమునందు సత్వము శక్తి ఉండాలి. అందుకే ఎంత గొప్పగా కోరాడో చూడండి. మనిషి శరీరమునకు ఉండేటటువంటి బలము ప్రధానంగా ఊపిరి మీదే ఆధారపడుతుంది. ఎంత బలం ఉన్నవాడైనా చల్లటి గాలి కాస్త వేసేటప్పటికి ఆయాసం వస్తుందనుకోండి, ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. కానీ ఆ వాయువు యొక్క అనుగ్రహం ఉంటే శరీరమునకు బలము, మనస్సునకు జవము, ఈ రెండు ఉన్నాయనుకోండి, ఆయన కార్యమును సాధించగలడు. అందుకే భరతకులంలో పుట్టేటటువంటి ఈ తరువాతి కుమారుడు చాలా గొప్ప కీర్తివంతుడు కావాలి అంటే ఈ రెండు గుణములతో ప్రకాశించగలిగినటువంటి వాడై ఉండాలి. అందుకని వాయుదేవుని యొక్క అనుగ్రహము చేత నువ్వు ఇంకొక కుమారుని పొందు అన్నాడు. ఆమె తన దగ్గర దుర్వాసో మహర్షి ఉపదేశం చేసినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఆధారం చేసుకుని, అంటే ఆ మంత్రాన్ని మనసులో జపం చేసి వాయువుని ఆహ్వానించింది. ఆ వాయుదేవుని యొక్క వరప్రసాదం చేత భీమసేనుడు పుట్టాడు. ఆయన పుట్టుకతోనే మహాబలశాలి, అంత గొప్ప బలశాలి అయినవాడు, మనసునందు ఎప్పుడూ పూనికతో ఉత్సాహంతో ఉండేటటువంటి కుమారుడు జన్మించాడు. కొంతకాలం అయిన తర్వాత పాండురాజు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటప్పుడు తానొక్కడూ చేయడం కాదు, తన యొక్క పట్టమహిషి అయిన కుంతీదేవిని పిలిచి, నువ్వు కూడా 1 సంవత్సరం పాటు నియమపాలనం చెయ్యి, వ్రతపాలనం చెయ్యి, దీని చేత
మనకి ఒక ఉత్తముడైనటువంటి కుమారుడు లభిస్తాడని ఆయన గొప్ప తపస్సు చేశాడు. చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కోరిక ఏమిటి అన్నది తెలుసుగా. అందుకని ఆయన అన్నాడు, నీ బంధువులు నీ స్నేహితులు పరమ సంతోషాన్ని పొందేటట్టు శత్రు బలాన్నంతటినీ కూడా కాకావికలు చెయ్యగలిగినటువంటి వాడు, గొప్ప అస్త్ర సంపన్నత కలిగినటువంటి వాడు, మహోత్కృష్టమైనటువంటి కీర్తిని పొందగలిగినటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడు. అంటే ఆయన అనుగ్రహం లభించింది అంటే ఇంద్రాంశతో ఒక కొడుకు కావాలి. కాబట్టి కుంతీదేవితో అన్నాడు, అమరగణంబులోన పరమార్థమ ఇంద్రుడు పెద్ద, సర్వలోకములకు వల్లభుండతడు, కావున అయ్యమరాధిప ప్రసాదమున సుతున్ సురేంద్ర సము ధర్మ సమన్వితు అస్మదీయ వంశము వెలిగింపగాబడయు సర్వ జగత్ పరిరక్షణక్షమున్. ఒక్క మాట మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడతాడో. అప్పటికి ఏదో కొడుకు పుట్టాలని కోరడం కాదు, ఆ కొడుకు వంశము యొక్క కీర్తి ప్రతిష్టలని నిలబెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళని, ఆయనకి ముందు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఉత్తమ లోకవాసానికి అర్హత కల్పించగలిగిన వాడై ఉండాలి. అటువంటి నడవడితో ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, దేవతాగణములకన్నిటికీ కూడా పెద్దవాడెవరు అంటే ఇంద్రుడు. అటువంటి ఇంద్రుని యొక్క అనుగ్రహం చేత నువ్వు ఒక కుమారుణ్ణి కను. ఆ కుమారుడు ఎటువంటి వాడు కావాలి అంటే సురేంద్ర సముడు కావాలి. ఇంద్రుడు దేవతలలో ఎంత ప్రఖ్యాతితో ఉంటాడో, ఈ పిల్లవాడు అంతటి అద్భుతమైనటువంటి గుణములతో కూడుకున్నవాడు, అంతటి విలువిద్యా పారంగతుడు కావాలి. కేవలము పరాక్రమం ఉంటే సరిపోదు. కేవలము పరాక్రమం ఉండి ధర్మమునందు అనురక్తి లేదనుకోండి, ఆ పరాక్రమం కానీ ఆ విలువిద్య కానీ లోకనాశనానికి పనికొస్తాయి. అదే భారతంలో ఎంతమంది కనపడలేదు? మీరు వేదవ్యాసుడి గురించి విన్నప్పుడు అశ్వత్థామ పాండవుల యొక్క కోడళ్ల గర్భములు కూడా నశించిపోవాలని కోరి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేసినటువంటి సందర్భాన్ని గమనించారు కదా. ధర్మాన్ని విడిచిపెట్టిన నాడు ఎంత శక్తి ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? అందుకని ధర్మ సమన్వితు, ధార్మికమైనటువంటి నడబడి కలిగినటువంటి వాడై ఉండాలి ఆ పిల్లవాడు. అటువంటి పిల్లవాణ్ణి కను. అస్మదీయ వంశము వెలిగింపగాబడయు, వాడు పుట్టిన కారణం చేత ఏమవ్వాలి అంటే మన వంశమంతా వెలిగిపోవాలి. ఆ పిల్లవాడి పేరు శాశ్వతంగా ఉండిపోవాలి. ఆ పిల్లవాడి పేరు ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం చెప్పబడుతుందో అంతకాలం మన వంశ చరిత్ర చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.